హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బెల్లం టీ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అర గ్లాస్ పాలు వేసుకోవాలి. నేను ఒకటి మాత్రమే చేస్తున్నానండి, అందుకని నేను అర గ్లాస్ పాలు తీసుకున్నాను. అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. పాలతో మాత్రమే టీ చేసుకుంటే టేస్ట్ బాగోదండి, అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. అందులో ఒక అర స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకోవాలండి. ఈ పాలు మరగబెట్టినవైనా పర్వాలేదు, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చండి. కానీ 2 టీలకు టేస్ట్ అనేది తేడా ఉంటుంది. దీన్ని బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని టీని బాగా చిక్కగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లాన్ని టీ మరిగిన తర్వాతనే వేసుకోవాలండి, లేదంటే టీ స్టార్టింగ్లోనే పాలు విరిగిపోతాయి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని పంచదారకు బదులుగా మనం బెల్లాన్ని అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ బెల్లం మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇందులో ఓ చిన్న యాలకును దంచి వేసుకోవాలండి. మీ దగ్గర ఆల్రెడీ యాలకుల పొడి ఉన్నట్లయితే దాన్ని వేసుకోవచ్చు. చూసారు కదా, టీ చక్కగా మరుగుతుంది. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. బెల్లం వేసుకున్న తర్వాత టీ కాస్త దగ్గర అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే టీ టేస్ట్ బాగుంటుందండి. టీ మరిగిపోయిందండి. ఇప్పుడు మన గ్లాసులో వడపోసుకోవాలి. మనం రోజు చేసుకునే టీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని అలవాటు చేసుకోండి. ఈ బెల్లం మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం టీని ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.